అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రయాణం చేయాలనేటువంటిది ముఖ్యోద్దేశం వైఎస్ఆర్ పార్టీ విధానం. వైఎస్ఆర్ పార్టీలో ప్రతి కార్యకర్త అంబేద్కర్ని పూజనీయుడిగా భావించేటువంటి పరిస్థితి. ఏదైతే మేనిఫెస్టోలో కానీ గతంలో పెట్టినటువంటి ఆశయాలు కానీ వైఎస్ఆర్ పార్టీ ఆశయాలన్నింటినీ కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారు అవలంబించినటువంటి ప్రతి అడుగు ప్రతి మాట కూడా అంబేద్కర్ నోటి నుంచి జాలువారినటువంటి విధానాలుగా కనపడతా ఉన్నాయి. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడి ఉన్నాయో ఆ రాజ్యాంగానికి పొందుపరచబడినటువంటి అంశాలని ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదనేటువంటిది కనపడతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల పట్ల ఏహ్యభావం కనబర్చేటువంటి పద్ధతి ఉన్నది. మార్చుకో చంద్రబాబు నాయుడు, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటామని చెప్తున్నాం. ఎవరికైతే ఎస్సీలుగా ఉండేటువంటి వాళ్ళ కాలనీస్ వారి యొక్క జీవితాలు బాగుపడటానికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ నువ్వు మళ్లిస్తా ఉన్నావు. అది సరైనటువంటి కాదు అనేటువంటి చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే చట్టంలో ఏదైతే మన ప్రణాళికలో రూపొందించబడినటువంటి అంశాల్లో వారికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పక్కకి జిల్లా మార్చడం అనేటువంటిది సహించరానేటువంటి విధానం అని చెప్తున్నాం. దానికి తోడు మీరు అవలంబిస్తున్నటువంటి మీరు గతంలో మాట్లాడినటువంటి కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలుగా పుట్టాలనుకుంటున్నావా, మురికివాడలో ఉండాలనుకుంటున్నావా అనే మాటలు మాట్లాడే పద్ధతి చూస్తే ఇది సహించరానేటువంటి పద్ధతి. ఇప్పటికైనా మనసు మార్చుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ముందుకు సాగుతుందనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత ఆ రకంగానే అట్టడుగు పొడుగు బలహీన వర్గాల యొక్క ఆశయం కోసం మరి జీవితాంతం పనిచేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఏదో మీటింగుల్లోనో లేకపోతే వారి వర్ధంతి జయంతుల్లోనో ప్రభుత్వాలు మాట్లాడటం కాదు. ఖచ్చితంగా వారు ఏదైతే జాతిని ఉద్దేశించి రాజ్యాంగం మరి రచించారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి మరి అందే దిశగా ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి అమలు చేసిన రోజునే సరైనటువంటి మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పినటువంటిది మా ఉద్దేశం. మేము ఈరోజు వారి వర్ధంతం పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా కూడా మరి కేంద్రం టేకప్ చేయడం జరిగింది. ఈ జాతీయ ప్రాజెక్టుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జలాశయంగా దాన్ని నామకరణం చేయాలని, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి అంబేద్కర్ గారి యొక్క నామకరణం చేయాలని చెప్పినటువంటి సంకల్పాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తే దీనికి మా నాయకులు, మా అధినేత ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలో దీన్ని బలపరచడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం నుండి అంబేద్కర్ గారి పేరుని పోలవరం ప్రాజెక్టుకి అంబేద్కర్ గారి నామకరణం చేయాలని చెప్పినటువంటి మా డిమాండ్ను పూర్తిగా ముఖ్యమంత్రి కూడా ఆలోచనలో తీసుకోవాలని చెప్పని మేము కోరటం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం ప్రతి ఒక్కరూ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, వారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏదైతే మరి అంబేద్కర్ ఆ రకమైనటువంటి జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయాలు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కార్యకర్తలు మరి ముందుకు తీసుకెళ్లాలి. ఆ జాతులకు సంబంధించినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి తోడ్పాటుని కులాల మతాలకి మరి అతీతంగా మరి సేవలు అందించాలని చెప్పినటువంటి మా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల ఆలోచనలన్నీ కూడా మరి పార్టీ కార్యకర్తలుగా మేము అంబేద్కర్ గారి ఆశయానికి దగ్గరగా ముందెళ్లి నడుస్తామని చెప్పని మరి చాలా ఈ రకంగా మనవి చేసుకుంటూ ఆ జాతీయ ప్రాజెక్టుగా అంబేద్కర్ గారి యొక్క నామకరణం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము రాష్ట్ర